అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 21వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవితాన్ని మార్చే సంకేతాలు తీసుకురాబోతుందా, లేక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయమా? ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు తీసుకురానుంది. కానీ ఆ యొక్క మిశ్రమంలో కూడా మీ యొక్క తెలివి, సహనం, నిర్ణయ శక్తి మీకు విజయాన్ని అందించబోతుంది. ఈరోజు మీ యొక్క మనసులో చాలా కాలంగా తిరుగుతున్నటువంటి కొన్ని ఆలోచనలు ఒక్కసారిగా స్పష్టత పొందబోతున్నాయి. మీరు ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది అర్థమవుతుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క అసలు స్వభావం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం కూడా రాబోతుంది. అయితే ఆఫీసులో కొందరు మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. మీ యొక్క ప్లాన్స్ అందరికీ చెప్పకుండా సైలెంట్గా ముందుకు వెళితే మంచి ఫలితం కూడా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి రేపు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ ట్రేడింగ్, మార్కెటింగ్ రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు వచ్చే ఆలోచనలు కూడా ఉంటాయి. పాత కస్టమర్లు మళ్ళీ మీ యొక్క దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు, మీ యొక్క ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడవద్దు. ఎవరో చెప్పారని నమ్మి డబ్బులు పెట్టడం మంచిది కాదు. ఆర్థిక స్థితి పరంగా చూస్తే డబ్బు వచ్చేదిగానే ఉంటుంది, ఖర్చు అయ్యేది కూడా ఉంటుంది. కానీ ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు కూడా కనిపిస్తాయి. ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల యొక్క కోరికలు, పాత బాకీల కారణంగా డబ్బు చేతిలో నిలవకపోవచ్చు. అయినప్పటికీ సాయంత్రం తర్వాత ఒక శుభవార్త ద్వారా మీ యొక్క మనసుకు సంతోషం కూడా ఏర్పడుతుంది. కుటుంబ విషయాలలో కొంత భావోద్వేగ పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా మార్చుకుని ప్రేమగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. ప్రేమగా మాట్లాడి ముందుకు సాగాలి. ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వారిని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి ఈ రాశి వారికి రేపు అనుకోనటువంటి పరిణామాలు కూడా ఎదురవుతాయి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను చెప్పాలనుకునే వారికి మంచి సమయం. అయితే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ఒక చిన్న అపార్థం పెద్ద దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు రేపు మంచి రోజు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. చాలా కాలంగా అర్థం కానటువంటి విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. అయితే మొబైల్ సోషల్ మీడియా వంటి వాటి వలన సమయం అనేది వృధా కాకుండా చూసుకోవాలి. రాత్రి సమయంలో చదివితే మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే రేపు శరీరంలో అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన మానసికంగా కూడా కొంత భారంగా అనిపించవచ్చు. నీళ్లను ఎక్కువగా తాగటం, సమయానికి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా రాత్రిలో ఎక్కువసేపు మేల్కొని ఉండవద్దు. రేపు మీ యొక్క అదృష్ట సంఖ్య 8 కాగా అదృష్ట రంగు నీలం. ముఖ్యమైనటువంటి పనులు 9 గంటల నుంచి 11 గంటల మధ్య చేయటం చాలా మంచిది. శని ప్రభావం ఎక్కువగా ఉండటం వలన కొంత ఆలస్యం జరిగినా చివరికి అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క రాశి వ్యక్తులకు శక్తివంతమైనటువంటి పరిహారాలు కూడా చూద్దాం. ఉదయం లేవగానే ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 27 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలను అవసరమైనటువంటి వారికి దానం చేయండి. శనివారం అయితే శని దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగించండి. కాకులకు ఆహారం పెట్టడం వలన దోషాలు తగ్గుతాయి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వలన పనుల్లో విజయాలు సాధిస్తారు. సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా చదవటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపు కొంతమంది ఈ యొక్క రాశి వారు చాలా కాలంగా
ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీపై నమ్మకం కోల్పోవద్దు. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి అడుగును ఆలోచించి వేయండి. మీలో ఉన్నటువంటి తెలివి పట్టుదలే మీకు విజయాన్ని అందిస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో అనుకున్నటువంటి ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ యొక్క మనసులో కొత్త ఆశలను కూడా కలిగిస్తుంది. అదేవిధంగా ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, రేపు మీరు కోపంతో తీసుకునే ఒక నిర్ణయం పెద్ద నష్టానికి కారణం కావచ్చు. కాబట్టి ఎంత టెన్షన్ వచ్చినా ప్రశాంతంగా ఉండండి. ఎవరి మాటలు విన్నా వెంటనే స్పందించుకున్న కాస్త సమయం తీసుకుని ఆలోచించండి. అప్పుడే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు రేపటి రోజు అనుకూలంగా ముందుకు సాగే కొన్ని సంకేతాలు కూడా ఏర్పడతాయి. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు మాత్రమే కాదు, ఈ యొక్క రాశివారికి రేపటి రోజు మరికొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరం పాటించాలి అన్న విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా